99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్. ఇక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జాగృతి జనంబాట పేరుతో నిన్న ఆమె నిజామాబాద్కు పర్యటనలకు శ్రీకారం చుట్టారు. సో నిజామాబాద్కు వెళ్తున్న క్రమంలో ఆమె ఇంటి నుంచి బయలుదేరి గన్ పార్క్ వెళ్ళారు. సో గన్ పార్క్లో మరి అమరవీరులకు అన్యాయం జరిగింది, తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని చెప్పి ఆమె మొట్టమొదటగా మరి ఒక బాంబు పేల్చారు. అదే క్రమంలో అక్కడ నుంచి నేరుగా నిజామాబాద్ వెళ్ళారు. నిజామాబాద్కు వెళ్ళిన తర్వాత ఆమె మరొక బాంబు పేల్చారు. సో నిజామాబాద్లో బీఆర్ఎస్ కార్యకర్తలారా ఆలోచించండి, నా ఓటమికి కారణం ఎవరు అని చెప్పి కూడా ఆమె అంటే మొట్టమొదటగా ఆమె మొదటి నుంచి నాన్న దేవుడు ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో మరిక నాన్న విషయంలో కూడా ఆరోపణలు చేయడము ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏకైక కుమార్తె కల్వకుంట్ల కవిత, మరి ఆమె ఇంటి పేరు కూడా తనకు వివాహమైన తర్వాత మరి సహజంగా ఆడబిడ్డలంతా కూడా అత్తగారింటి పేరు పెట్టుకుంటారు. కానీ తన పుట్టింటి పేరుని ఇప్పటికీ ఆమె కల్వకుంట్ల కవితగానే చెప్పుకోవడం కావచ్చు. అదే క్రమంలో తన నాన్న ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని నేను ముందుకెళ్తానని ప్రకటించడం కావచ్చు. సో జాగృతి జనం బాట పేరుతో ఆమె నిన్న మరి 4 నెలల పాటు తెలంగాణలోని 33 జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె చేసిన కామెంట్స్ అయితే ఒకసారి మరిక ఇన్నాళ్ళుగా కాంగ్రెస్ను టార్గెట్గా చేసినట్టు కనిపించింది. కానీ ఇప్పుడు మరి ఉద్యమకారుల విషయం తీసుకోవడం కావచ్చు, వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో తనను నిజామాబాద్ ఎంపీగా ఓడించింది బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపణలు చేసిన విధంగా ఆమె మాట్లాడిన మాటల విషయంలో ఈరోజు బిగ్ డిబేట్. ఇక ఈ బిగ్ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు పొలిటికల్ అనలిస్టు జయరాం గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి యాదగిరి గారు ఉన్నారు. సో ముందుగా జయరాం గారితో మాట్లాడదాం. సో జయరాం గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. కల్వకుంట్ల కవిత డాక్టర్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. సో మొత్తానికి చంద్రశేఖరరావు ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత, టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి మరి ఆ కుటుంబ సభ్యులంతా జైన్ కావడం కావచ్చు. అమెరికా నుంచి కేటీఆర్ వచ్చారు, అమెరికా నుంచి కవిత గారు వచ్చారు. సో దాంట్లో మరి ఆ కుటుంబం నుంచి కేసీఆర్ కూడా అందరికీ అవకాశాలు ఇచ్చారు. ఒకవైపు హరీష్ రావు, మరొక వైపు సంతోష్ రావు, వీళ్ళందరికీ అవకాశాలు ఇచ్చి మరి పెద్ద మనిషి ఆయన తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడారు. 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన, తెలంగాణ కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఆ చరిత్ర కావచ్చు. తర్వాత ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన చరిత్ర కావచ్చు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో మరి ఆయనకంటూ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సో అలాంటి చంద్రశేఖరరావు ఏకైక కుమార్తె మరి క్రమక్రమంగా నాన్న దేవుడు ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి. క్రమక్రమంగా ఇక తెలంగాణలో మరి ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిజామాబాద్లో మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించండి, నా ఓటమికి కారణం ఎవరని చేసిన వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఎలా చూస్తాం, మీరేం చెప్తారు? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, 99 న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి హృదయపూర్వక వందనాలు. ఒకటి మనం దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయంలో ఎలా మసులుకోవాలి, ఎలా ఉండాలి, ఏదైతే మనం రాజకీయాల లోపల అనుకున్న ప్లేస్కి రీచ్ అవుతాము అనేది ప్రతి ఒక్కరి బ్రెయిన్లో ఉంటాయి. వాళ్ళ బ్రెయిన్లో చాలా షార్ప్గా స్ట్రాటజీలు, అంటే మాకంటే కూడా స్ట్రాటజీలు వాళ్ళు ఇంకా షార్ప్గా వేయగలుగుతారు, వేస్తూనే ఉంటున్నారు, అలా డౌట్ ఏం లేదు. సో దీన్ని ఏ విధంగా అయితే బాగుంటుంది, ఎట్లయితే బాగుంటుంది అనేది వాళ్ళకు అనుగుణంగా దాన్ని మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అది తప్పు కాదు. కవిత వర్సెస్ బీఆర్ఎస్ అందామా, కవిత వర్సెస్ ప్రభుత్వం అందామా అనేది ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ని కవిత అండ్ కవితకు సంబంధించిన టీం ప్రజల ముందు ఉంచుతుంది. ఒకవేళ కనుక బీఆర్ఎస్ ను రోడ్డు మీదకి లాగి బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టడమే కవిత లక్ష్యం అయితే, అది కవిత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక బీఆర్ఎస్ కోసము దెబ్బ కొట్టడం కోసము, కేసీఆర్ ను దెబ్బ కొట్టడం కోసము ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ ఆఫ్ 2003, 4, 5 ఆ ప్రాంతాల నుంచి ఆర్గనైజేషన్స్ కానీ రాజకీయ పార్టీలు కానీ అనేకం వచ్చినాయి. దాంట్లోపల అనేక రాజకీయ పార్టీలు వచ్చినాయి, అనేక మంది ద్వేషించే వాళ్ళు వచ్చిండ్రు, దూషించే వాళ్ళు వచ్చిండ్రు. కానీ ఇదంతా ఒకటి. సో వచ్చిన వాళ్ళంతా ఇంటికి వెళ్ళిపోయారు.
ఎప్పుడైతే ప్రభుత్వంతోని కొట్లాడాలనుకున్నారో, ప్రజలతోని కలిసి పనిచేయాలనుకునే వాళ్ళకు మాత్రమే స్పేస్ ఉంది. ఒక పార్టీ అన్న మీద కోపంతోనో, బావ మీద ద్వేషంతోనో, నాన్న మీద ప్రేమతోని వదిన ఇంటికి రాలేదని, ఇది అన్ని ఇంటి సమస్యలు, ఇవి ప్రజల సమస్యలు కావు. ఈ రోజు నేను ఇచ్చే సలహాలు ఏంటంటే, ఇట్స్ ఎ గోల్డెన్ వర్డ్స్. కవితకు దిస్ ఇస్ ద గోల్డెన్ వర్డ్స్. ఇవన్నీ వదిలేయండి అమ్మా. ఈ అన్న నాన్న చెల్లి ఉండదు. దాంతో పాటు ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, మీరే కాదు చాలా మంది ఇదే మాట అంటుంటారు. కవిత భర్త ఇంటి పేరును పెట్టుకోవాల్సింది కాస్త తండ్రి ఇంటి పేరునే పెట్టుకుంటుంది, ఎందుకంటే తనకు తండ్రి ఇంటి పేరుతో ఉన్న క్రెడిబిలిటీ భర్త ఇంటి పేరుతో ద్వారా రాదు, ప్రజల్లో గుర్తుపట్టారు అనేదాన్ని రమ్యారావు బహిరంగంగానే ఉంటుంది. ఇతర కొంతమంది నాయకులు అంటుంటారు, అమలక్కలు ఇదే పనిలో ఏం పని పాటలేని వాళ్ళతో కూర్చొని అంటుంటారు. కానీ సమాజానికి అర్థం కావాల్సిందంటే, ఒక ఆడబిడ్డ పుట్టినంత మాత్రాన, మెట్టినింటికి వెళ్ళినంత మాత్రాన తన తండ్రి పేరును మార్చుకోవాలి అనే రూల్ ఏం లేదు. ఎందుకంటే యాజ్ పర్ రాజ్యాంగం చట్టం ఏం చెప్తుందంటే, ఎవరైనా ఈవెన్ నా వైఫ్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నదన్నా కూడా తండ్రి పేరు ఇంటితోనే కంటిన్యూ అవుతారు యాజ్ పర్ లీగల్. మార్చడం అంటూ ఉండదు. మార్చుకోవడం ఏంటంటే మిగతా కొన్ని పద్ధతులలో మారుస్తుంటారు, వాళ్ళకి ఏం పని లేకుండా ఇంట్లో ఉండేస్తే ఆ విధంగా మార్చుకుంటుంటారు, అదొక అంశం. అలాగని చెప్పేసి తండ్రి పేరు మార్చుకుంటేనే గౌరవం వస్తే వచ్చేది లేదు, తండ్రి పేరును వదిలేసినంత మాత్రాన గౌరవం పోయేది లేదు. ఏదైనా స్త్రీకి రెండిట్లో ఏదైనా మోయొచ్చు, ఏదైనా ట్రావెల్ చేయొచ్చు, అది చాలా కీలకం. తన పుట్టిన బిడ్డలకు మాత్రము డెఫినెట్ గా తన తండ్రిని క్లెయిమ్ చేసుకుంటారు. ఇది హైందవ హిందూ సంప్రదాయంలో ఉన్నది. ఇక్కడ మన రాజ్యాంగంలో ఉన్న అంశాలు కూడా దాన్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడంలో ఇబ్బంది లేదు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ఇంటి గొడవలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు కవిత చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, చాలా లోపాలు ఉన్నాయి ప్రభుత్వం లోపల. లోపాలు కాదు, పాపాలు ఉన్నాయి. లోపాలను సరిదిద్దొచ్చు, కానీ పాపాలు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన పాపాలను నేను ఇంకొంతమంది మాట్లాడారు. వాళ్ళు అవకాశవాదులుగా, అవకాశాల కోసము బ్లాక్ మెయిలర్స్ గా, అవకాశాల కోసము రాజకీయ పార్టీ తొత్తులుగా బతికారు. కానీ నేను ఏ రాజకీయ పార్టీతోనూ తొత్తుగా బతకలేదు, ఎవరితో నాకు ఎలాంటి సంబంధం లేదనే విషయం ఎవరు అడిగినా చెప్తారు. ఆ గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ అలా డౌట్ ఏం లేదు, అది 100% ఆ విషయాన్ని చెప్తారు. కానీ ఈరోజు నిజంగా మీరు ఒక ప్రశ్నించే గొంతుకగా మారాలంటే మిమ్మల్ని మీరు సవరించుకోవాలి, మీ గొంతు సవరించుకోవాలి. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన మాత్రమే నిలబడాలి, అది కోరుకుంటున్నారు ప్రజలు. ఒకవేళ కనుక ప్రజల పక్షాన కనుక నించోబెడితే అమ్మా, మీకు మంచి వాక్చాతుర్యం ఉంది, లాంగ్వేజ్ ఉంది, ఇంగ్లీష్ మాట్లాడగలరు, హిందీ మాట్లాడగలరు, ఉర్దూ మాట్లాడగలరు, ఇంకా మిగతా ఏమైనా లోకల్ లాంగ్వేజెస్ వస్తే నాకు మాత్రం తెలియదు. ఒకవేళ వస్తే అవి కూడా వస్తుండొచ్చు, రాకపోయి ఉండొచ్చు, తర్వాత పక్కన ఉంటే మీకు అనర్గళమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, స్పందించే ఒక తల్లి హృదయం ఉందన్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదు. అది కూడా మీకు అత్యున్నతమైన స్థాయిలో ఉన్నది. ఒక చెల్లెలాగా, ఒక తల్లిలాగా, ఒక బిడ్డలకు తల్లిలాగా, ఒక భర్తకు భార్యలాగా, ఒక తండ్రి కూతురులాగా, ఒక అక్కలాగా స్పందించే హృదయం మీకుంది. కాబట్టి మీకు ఎక్కువగా స్పేస్ ఉంది, మీకు మాత్రమే స్పేస్ ఉంటుంది. ఎందుకంటే మీకు యుద్ధం చేసిన అనుభవం ఉంది, రాజకీయంలో నడిచిన నడకలు ఉన్నాయి. ఈ రెండు మీకు సరిపోతాయి అనుకుంటాను. నేను డబ్బులు గిబ్బులు ఇవన్నీ చిన్న చిన్న స్మాల్ థింగ్స్ ఇవి నేను మాట్లాడను. దీన్ని మీకు వెపన్గా మార్చుకోండి. మీరు ఇప్పటి వరకు చేస్తున్నది ప్రతిదీ కూడా బావ మీద, అన్న మీద అలగటాలు, కోపాలు, తాపాలు, టార్గెట్లు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. టార్గెట్ పెడితే ఏది పెట్టాలమ్మా? సీఎం కుర్చీకి పెట్టు.
సీఎం కుర్చీ కంటే జయరాం గారు ఇప్పుడు ఆమె అదే పని ఒక్క చేస్తున్నది. నిమిషం 1 మినిట్ ఆమె టార్గెట్ సీఎం కుర్చీకి టార్గెట్ పెట్టు. ఇన్ని రోజులు మంత్రి పదవి అనుకున్నాం కానీ ఆమె వన్ సెకండ్ ప్లీజ్. ఉమ్, టార్గెట్ పెడితే సీఎం కుర్చీకి పెట్టు. సీఎం కుర్చీ టార్గెట్ పెడితే ప్రజల మధ్యలో ఉండాలి, ఉమ్, ప్రజలతోని మమేకమై తిరగాలి, ఉమ్, ప్రజలతోని బంధువు అయిపోవాలి, బంధుత్వాన్ని నెలకొల్పుకోవాలి. నా ఎస్సీలు కాదు, నా ఎస్టీలు కాదు, నా బీసీలు కాదు, ప్రజలు ఆ సామాజిక వర్గంలో ఉన్న నేతలే మోసం చేస్తున్నారు, దొంగలు. ఆ దొంగల భరతం రండి. నిజంగా కనుక మీకు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీలలో, ఎస్టీలలో, బీసీలలో ఏనా కొడుకులు ఎవరిని మోసం చేస్తున్నారో, మినిస్టర్ల పేరు మీద ఎవడు మోసం చేస్తున్నాడు, నాయకుల పేరు మీద ఎవడు మోసం చేస్తున్నాడు, ప్రజల్ని ఏ విధంగా వంచిస్తున్నారు, ప్రజల భూములను ఎలా కొల్లగొడుతున్నారు, ఎలా మభ్యపెడుతున్నారు, ఆడబిడ్డల జీవితాలను అట్టడికి ఎవడు తీసుకెళ్తున్నాడు, ఈ రోజు విద్యా వైద్యాన్ని ఎవడు తగలబెట్టేసిండు. అలాంటి వ్యక్తులను భరతం రండి, మేము మీతో కలిసి వస్తాం. లేదు రాజకీయాలే చేస్తాం, మేము ఈ రాజకీయ రాగాలే చూస్తామంటే అమ్మ ఒక్కడికి 10 సార్లు చెక్ చేసుకోండి. నీకు అన్నగా చెప్తున్నాను నేను. నీకు అన్నగా నేను చెప్తున్నది ఏంటంటే, ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇక ముందు జరిగేది ఒక ఎత్తు లాగా ఉందంటే, యుద్ధం ప్రజలతో కలిసి మనం ప్రజల్లో మేము ఉన్నాం, మా ప్రజలతో కలిసి మీరు కలిసి వస్తానంటే చెప్పండి, మేము డన్. లేదు బ్రోకర్ నాయకులతోని దగులుబాజీలతోనే కలిసి మీరు వెళ్తాను అంటే మీకు శత్రువులు అనేకం ఉంటారు, నమ్మక ద్రోహులు మీ చుట్టే ఉంటారు, నమ్మకంగా మోసం చేయడానికి అనేక మంది మీ చుట్టూలే ఉన్నారు. ఇప్పటి వరకు ఆ స్వానుభవం కూడా ఉంది. ఎవడికి అన్నం పెట్టి మంచినీళ్ళు లేసి ఆత్మీయులాగా అనుకున్నవాడే ఈ రోజు అన్నం తిన్న తర్వాత కుక్క కాపలా కాస్తే పిచ్చి కుక్క కరుస్తుంది. ఆ పిచ్చి కుక్క కరుపులు కూడా మీకు అయిపోయినాయమ్మా. దయచేసి ఇక ఆ జోలికి వెళ్లకుండా ప్రజల దగ్గరికి రండి. ప్రజలతోని మేము ప్రజలం అంటే మా దగ్గరికి రండి, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూస్తామని ప్రజలు అనుకుంటున్నారు. మీరు ప్రజల దగ్గరికి పోయే ప్రజలు ఈ ప్రజలు కాదు. ఇది నిజమైన ప్రజలు ఎక్కడికి పోవాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద ప్రజల దగ్గరికి పోవాలి తప్పితే అవకాశవాదుల దగ్గరికి కాదు, తొత్తుల దగ్గరికి అంతకంటే కాదు. ఓకే, థ్యాంక్ యూ జయరామ్ గారు. సో యాదగిరి గారు మీరేం చెప్తారు? కవిత జాగృతి జనం బాట మొత్తానికైతే గన్ పార్క్ దగ్గర ఉద్యమకారులకు అన్యాయం జరిగింది, నిజామాబాద్లో తనకు అన్యాయం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తనను ఓడించారని చెప్పి దాని వెనుక ఎవరు ఉన్నారని చెప్పి చెప్పడం కావచ్చు. మొత్తానికి ఈ జనం బాటలో మరి కవిత బీఆర్ఎస్ పైన దండయాత్ర చేస్తుందా, కన్న తండ్రి కేసీఆర్ పైన దండయాత్ర చేస్తుందా అనుకోవచ్చా? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి, మీ 99 ప్రేక్షకులకు నమస్తే, గుడ్ మార్నింగ్. ఇప్పుడు కవిత గారు ఏ విధంగా వెళ్ళిందనేది అందరూ చూసారు. తెలంగాణ సమాజానికి తెలుసు, ప్రజలకు తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు. కవిత గారికి బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడా తక్కువ జరగలేదు. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుండి, కవిత గారు బీఆర్ఎస్ పార్టీలకు వచ్చినప్పటి నుండి బీఆర్ఎస్ తో పాటు జాగృతి అనే సంస్థను ఏర్పాటు చేసుకొని ఆమె కార్యాచరణ చేసినా కూడా ఎక్కడ ఎవరు అడ్డు చెప్పలేదు. వారికి కేసీఆర్ గారి కూతురుగా చాలా అవకాశాలు ఇచ్చిండ్రు. పార్టీలో కూడా నిజంగా చాలా ఉద్యమాలు చేసిండ్రు. తెలంగాణ కోసం ఉద్యమం చేసింది, అందులో ఎవరు తప్పు పట్టడం లేదు. కానీ వారి ఈ మధ్యలో ఎవరి ప్రోద్బలంతో, ఎవరి మాటల ద్వారా మరి ఎందుకు ఆ విధంగా చేస్తున్నారో మరి అది వారికే తెలియాలి. మరి కుటుంబంలో ఉన్న సమస్యనా అనేది అది పెద్దలకు తెలుసు. కానీ ఈ రోజు పార్టీ మాత్రం ఎక్కడా ఏమీ చేయలేదు. పార్టీగా వచ్చిన తర్వాత కవిత గారికి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు నిజామాబాద్ ఎంపీగా అవకాశం ఇచ్చారు. అదే విధంగా ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీగానే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగానే ఉన్నారు. ఒకవేళ ఎక్కడ వారికి ఇబ్బందులు జరిగింది, ఏం జరిగింది అనేది మాత్రం వారు చెప్పవలసిందే. వారికి మాత్రం పార్టీ ఎక్కడ తక్కువ చేయలేదు. కేసీఆర్ గారి కూతురుగా వారికి ఇచ్చే గౌరవం ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఇచ్చారు, పార్టీ కూడా గౌరవించింది. కానీ మరి ఎక్కడ వారికి ఇబ్బంది జరిగిందో అది వారు చెప్పవలసిన అవసరం ఉంది. ఓకే, యాదగిరి గారు ఒకసారి కవిత గారు గన్ పార్క్ దగ్గర ఏం మాట్లాడారు, అదే క్రమంలో నిజామాబాద్లో ఏం మాట్లాడారు, ఆ బయట ఒకసారి చూద్దాం. బయట చూసిన తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో వాళ్ళ త్యాగాలు ఉంటేనే ఇవాళ రాష్ట్రం వచ్చింది.
తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఏ ఆశయాల కోసమైతే ఆ అమరులు ప్రాణం విడిచిండ్రో మరి వారి ఆశయాల సాధనలో ఎంతవరకు ముందుకొచ్చామని ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. మరి చనిపోయినటువంటి అమరవీరులను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి పేగులు తెగేదాకా కొట్లాడినటువంటి ఉద్యమకారులను, వారి యొక్క జీవితాలను, వారి యొక్క పరిస్థితులను, వాటిని కూడా ఇవాళ ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం రావడానికి 1200 మంది అమరులైనరని చెప్పి మనమే అనేక చెప్పుకున్నాం, అసెంబ్లీలో చెప్పినాం, అన్ని చోట్ల చెప్పినాం. కానీ ఆ అమరవీరుల కుటుంబాలకు మనము ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేకపోయినామన్నది చాలా బాధాతప్త హృదయంతో ఇవాళ అనుకోవాల్సినటువంటి సందర్భం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో వాళ్ళ త్యాగాలు ఉంటేనే ఇవాళ రాష్ట్రం వచ్చింది. తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఏ ఆశయాల కోసమైతే ఆ అమరులు ప్రాణం విడిచిండ్రో మరి వారి ఆశయాల సాధనలో ఎంతవరకు ముందుకొచ్చామని ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. మరి చనిపోయినటువంటి అమరవీరులను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి పేగులు తెగేదాకా కొట్లాడినటువంటి ఉద్యమకారులను, వారి యొక్క జీవితాలను, వారి యొక్క పరిస్థితులను, వాటిని కూడా ఇవాళ ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం రావడానికి 1200 మంది అమరులైనరని చెప్పి మనమే అనేక చెప్పుకున్నాం, అసెంబ్లీలో చెప్పినాం, అన్ని చోట్ల చెప్పినాం. కానీ ఆ అమరవీరుల కుటుంబాలకు మనము ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేకపోయినామన్నది చాలా బాధాతప్త హృదయంతో ఇవాళ అనుకోవాల్సినటువంటి సందర్భం. తెలంగాణ ఎదురు చూసిన ఇవాళ మరి అదే బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను బయటకు పంపించేయడం జరిగింది. ఎక్కడ కూడా నేను ముందడుగేసి పార్టీ వ్యతిరేకంగా ఏం చేయలే. ఇవాళ నిజామాబాద్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. నిజామాబాద్లో నా ఓటమి ఒక కుట్రనా కాదా మీరు ఆలోచన చేయండి. నా ఓటమి జరిగినప్పుడు ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది. ఒక్క మాటనన్నా నేను బయట మాట్లాడినా లేదా మీరు ఆలోచన చేయండి. ప్రతి చిన్న బిడ్డకు నిజామాబాద్లో తెలుసు ఏం జరిగిందా అన్నాడని, ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు తెలుసు ఏం జరిగిందా అన్నాడని. కానీ నేను ఎప్పుడైనా సరే ఆ అవమానాన్ని భరించిన ఎందుకోసం, నాన్నగారి మీద గౌరవంతో, బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రేమతోని, తెలంగాణ రాష్ట్రం మంచిగా ఉండాలనేటటువంటి ఆలోచనతో. కానీ ఇవాళ ఇంటి గుట్టంతా ఎదురు చూసిన ఇవాళ మరి అదే యాదగిరి గారు చూశారు కదా ఆమె మాట్లాడిన బయటలో. మరి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఇంకా అంటే ఇప్పుడు ఆమె ఏదైతే జనబాట చేస్తున్నారో దాంట్లో వాళ్ళు రిలీజ్ చేసిన ఆ షెడ్యూల్లో కేసీఆర్ ఫోటో లేదు. మొన్నటి వరకు ఆమె కేసీఆర్ ఫోటో ఉంది, కానీ ఇప్పుడు కేసీఆర్ ఫోటో లేదు. సో ఆమె రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనతో జనం దగ్గరికి వెళ్తున్నారు. 33 జిల్లాల్లో ఆమె ఫిబ్రవరి 12, 13 తేదీ వరకు కూడా ఆమె పర్యటిస్తున్నారు. సో దీంట్లో ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీకి ఆమె పార్టీ ద్వారా ఏదైనా కొంత మరి ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంటుందో? బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రతిపక్షంలో ఉంది, కొంత ఇబ్బందులు పడుతుంది కదా, ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఇబ్బందులు జరిగాయండి? కేసీఆర్ గారి నాయకత్వం మీద తెలంగాణ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నది. కానీ మరి కవిత గారికి ఇప్పుడు ఈ రోజు మాట్లాడుతున్నారు కదా, ఉద్యమకారులకు అన్యాయం జరిగింది అని చెప్పినప్పుడు ఇప్పుడు ఈ రోజు సరే కొన్ని సమస్యల వల్ల బయటికి రావచ్చు, కానీ ఆ రోజైతే కేసీఆర్ గారి కూతురుగా కేసీఆర్ గారి పక్కనే ఉన్నది కదా, కేటీఆర్ గారి చెల్లిగా కేటీఆర్ గారి పక్కనే ఉన్నది కదా. ఆ రోజు ఒక కుటుంబ సభ్యురాలుగా కావచ్చు, పార్టీలో ఒక సముచితమైన స్థానంలో ఉండొచ్చు, అదే విధంగా పార్లమెంటు సభ్యురాలుగా ఉన్న కవిత గారికి ఆ రోజు మరి అమరవీరుల గురించి మాట్లాడే అవకాశం దొరకలేదా? ఆ రోజు కేసీఆర్ గారు మరి అవకాశం ఇవ్వలేదా? ఎందుకంటే ఇప్పుడు మరి ఎవరో చెప్పడం కోసం చెప్పిన మాటల ద్వారా మరి కుటుంబాన్ని గాని పార్టీని గాని బదనాం చేయడం కోసం మరి కవిత గారు ఈ విధంగా మాట్లాడుతుందేమని చెప్పేసి అనుకుంటున్నాము. ఎందుకంటే నిజామాబాద్ లో మమ్మల్ని ఓడించిరు అంటే ఎవరు ఓడించిరండి? ఇన్ని రోజుల తర్వాత చెప్తున్నారు. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేకపోయారు? మరి కేసీఆర్ గారి దగ్గర ఇప్పుడు కుటుంబ సభ్యులు ఎవరికి లేనంత చనువు అయితే కవిత గారికి ఉంటుంది కదా. కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళడం కోసం
ఆమెకున్న సమస్యలు గాని, పార్టీలో ఉన్న సమస్యలు గాని, అదే విధంగా అమరవీరులకు జరిగిన అన్యాయం గురించి గాని, అదే విధంగా తన నిజామాబాద్ లో జరిగిన ఓటమి గురించి గాని, పార్టీలో ఏం జరిగిందో ఇన్ని రోజుల వరకు ఎందుకు చర్చించలేకపోయిందండి? ఈ రోజు కష్టకాలం నాన్నగారి మీద గౌరవంతో నేను చెప్పలేకపోయినా అని చెప్తున్నారు కవిత గారు. ఒకవేళ నిజంగా నాన్నగారి మీద గౌరవం ఉంటే తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ గారి మీద గౌరవంతో, నమ్మకంతో ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలకు, అభివృద్ధి నిరోధకంగా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుండో తెలంగాణ ప్రజలు గమనించి ఈ రోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా జూబ్లీహిల్స్ తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. అదే విధంగా జూబ్లీహిల్స్ లో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి భారీ మెజారిటీతో గెలిపిస్తే నిజంగా కేసీఆర్ గారి మీద నమ్మకంతో ఉన్నారు తెలంగాణ ప్రజలు అని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రజలు ఎదురు చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో మీరు సొంత కూతురై ఉండి కూడా నాకు అన్యాయం జరిగిందని చెప్పి మీరు ప్రజల ముందుకు రావడం అనేది చాలా బాధాకరం. తెలంగాణ ప్రజలు మరి మిమ్మల్ని ఏ విధంగా విశ్వసిస్తారో అది కవిత గారే ఆలోచన చేసుకోవాలి. కానీ సమస్యలుంటే కుటుంబ సమస్య కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమస్య కానీ మీరెవరో దూరం కాదు, సొంత కూతురే కాబట్టి పార్టీలో కూడా మీకు సరైన సముచిత స్థానం ఉంది కాబట్టి కేటీఆర్ గారితో కానివ్వండి, హరీష్ రావు గారితో కానివ్వండి, కేసీఆర్ గారితో కానివ్వండి, మీరు ఒక కుటుంబ సభ్యులుగా కూర్చొని మీ సమస్యను మీరు తీర్చుకునే అవకాశాలు మీకు ఉన్నా కూడా అక్కడ వెళ్లకుండా మరి ఈ రకంగా మీరు ప్రజల వద్దకు వెళ్ళి జనం బాట అని చెప్తే మరి జనం ఏ విధంగా మిమ్మల్ని స్వాగతిస్తారో ఒకసారి కవిత గారు కూడా ఆలోచించుకోవాలి. ఈ రోజు మరి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మాత్రం తెలంగాణ సమాజం మొత్తం ఎదురు చూస్తుంది. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి గురించి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానైతే ప్రజలకు అన్యాయం చేస్తుంది, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి హైడ్రా అనేది తీసుకొచ్చి హైదరాబాద్ లో పేదల గూళ్లను కూడా కొడుతుంటే మరి కవిత గారికి తెలుసలేదా? కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఏ విషయమైనా బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడడం ఒకవేళ తగ్గించుకొని కేసీఆర్ గారు నాయకత్వాన్ని బలపరుచుకుంటూ అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టకుండా తెలంగాణ ప్రజలను నట్టేట ముంచుతుంటే ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించుకుంటా రేవంత్ రెడ్డి గారిని నిలదీసి ప్రజల వద్ద నిలదీసే ప్రయత్నం చేస్తే ఎవరికైనా బాగుంటుంది. కానీ కేసీఆర్ గారిని విమర్శించుకుంటూ పోతే తెలంగాణ ప్రజలు మాత్రం విశ్వసించరు. ఓకే, థ్యాంక్ యూ యాదగిరి గారు. లక్ష్మీనారాయణ గారు నమస్కారం. నమస్తే అండి. ఎట్లా చూస్తారు సార్? ఒక వైపు మరి కేసీఆర్ జూబ్లీహిల్స్లో మేమే గెలుస్తున్నాము, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తున్నారు, నాలుగోసారి ఇది. ఇంతకుముందు మరి మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలిచారు, సిట్టింగ్ సీటు, మేమే మరొకసారి కూడా గెలవబోతున్నాం అని చెప్తున్నారు. సో ఈ అంశంలో మరి కవిత జాగృతి జనం బాట పేరుతో మరి ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. అదే క్రమంలో నిజామాబాద్లో మరి ఆమెను ఓడించారని బీఆర్ఎస్పై ఆరోపణలు చేయడం కావచ్చు. అదే క్రమంలో మరి నిజామాబాద్లో ఆమె ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడిపోయారు ధర్మపురి అరవింద్ చేతిలో. సో దీనికి మీరేం విశ్లేషిస్తారు? ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి గుర్తులేని ఉద్యమకాలు ఇప్పుడు గుర్తొచ్చింది వీడికి. ఇప్పుడు ఇంట్లో తగాదా ఉంటే ఆ ఇంట్లో చూసుకోవాలి, కానీ అక్కడ ఒక చెల్లి మొదలైంది, మళ్ళీ ఇక్కడ మొదలైంది. ఇవిడ ఒక ఆవిడ శర్మిల వచ్చింది, ఇక్కడ ఒక పార్టీ పెట్టింది, వెళ్ళింది, మన కాంగ్రెస్ లో జాయిన్ అయింది. ఆ ఇంట్లో తగాదాల వల్ల కదండి. అలాగే ఇక్కడ కవిత కూడా అంతే, ఇంట్లో తగాదాల వల్ల వచ్చి కుంపటి పెట్టుకుని మళ్ళీ వచ్చి ప్రజల మీద 14-12 సంవత్సరాల నుంచి లేని ఉద్యమకారులు అందరూ కూడా ఇప్పుడు గుర్తొచ్చారు ఇవిడికి. అది కరెక్ట్ కాదు కదా. నీ ఇంట్లో ఉంది చూసుకో, నువ్వు లేదు నచ్చలేదు పార్టీ పెట్టుకో తిరుగు. ఇది సేమ్ అంతే అవుతుంది. కానీ దీని గురించి పెద్ద ఎక్కువ మనం డిస్కస్ చేసుకోవాల్సిన ఇదేం లేదు. ఆ అమ్మాయి అన్ని రకాలుగా యాక్టివ్. నెక్స్ట్ ఏంటంటే ఆవిడ క్యాపబుల్ పర్సన్, బట్ ఏంటంటే ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ పోతా ఉంటే మన దాని గురించి ఎఫెక్ట్ పడుతుందని నేను అనుకోను. ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఆవిడ తిరిగితే ఆవిడ క్యాడర్ ఏదన్నా అంటే ఆవిడ సొంత అంత ఫస్ట్ ఏంటి ఈవిడ కేసీఆర్ కూతురు. కేసీఆర్ వల్లనే కదా తెలిసింది ఇవిడికి ఈవిడెవరో కవిత, లేకపోతే ఎవరికీ తెలియదు కదా. ఇప్పుడు ఇండివిజువల్ గా ఎవరు రాలేదు కాబట్టి అంతా కేసీఆర్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి, కేసీఆర్ చరిష్మా మీద ఉంటుంది కాబట్టి ఈవిడ గురించి పెద్ద మనం దాని గురించి డిస్కస్ చేసిన అవసరం లేదు. దాని ఎఫెక్ట్ ఇక్కడ ఏముండదు. ఆవిడ తిరుగుతూ ఉండదు. ఒకవేళ ఆవిడ లెక్కిపోతుందని ఎక్కడో చోట ఛాన్స్ తగలవచ్చు.
ఓకే అంతే తప్ప లక్ష్మీనారాయణ గారు, మరి ఆమె పార్టీ పెట్టబోతుంది, రాజకీయ పార్టీ పెట్టుకునే క్రమంలోనే ఆమె జాగృతి జనంబాట పేరుతో తెలంగాణ 33 జిల్లాల్లో పర్యటిస్తుంది. ఆమె పార్టీ పెడితే కనుక మరి తెలంగాణలో ఇప్పుడిప్పుడే మీ పార్టీ 8 ఎంపీ సీట్లు గెలుచుకుంది, 8 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది కదా, ఆ ఇంపాక్ట్ అయితే మరి కాంగ్రెస్కు ఉంటుందా, బీజేపీకి ఉంటుందా, అదే క్రమంలో బీఆర్ఎస్కి ఉంటుందా, ఏం చెప్పగలుగుతారు? ఏ పార్టీకి ఉండదండి ఆ ఇంపాక్ట్. ఇప్పుడు షర్మిల పెట్టింది ఏమైనా ఉన్న ఇంపాక్ట్ దేనికి లేదు. ఉమ్, సేమ్ అంతే, ఇదే సేమ్ రిపీట్ తప్ప ఏమి ఎఫెక్ట్ ఉండదన్నమాట. దీని గురించి మనం అసలు ఏ పార్టీకి ఎఫెక్ట్ పడదు. ఎక్కడికి వెళ్ళినా డబ్బులు ఇచ్చి జనాలు తెచ్చుకోవాల్సింది తప్ప ఇండివిజువల్ గా రారు. ఎందుకంటే కేసీఆర్ సరిష్మా ముందర ఎంఐ ఆగలేదు, ఉండదు కూడా. ఏంటంటే జనాలు తెలుసు కదా, తెలివి మీరిపోయారు. ఇంట్లో ఏదో కుప్పటి వచ్చిందో, ఆస్తుల పంపకాలు వచ్చిందో, లేకపోతే పదవి లేదో ఏదో చేసినందుకు వచ్చి ఇలా తిరుగుతా ఉందని చెప్పేసి అనుకుంటారు అన్నమాట. అయితే లక్ష్మీనారాయణ గారు, ఆమె వెనుక ఎవరో ఒక పెద్ద మనిషి అయితే ఉన్నాడని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది కదా, అది బీజేపీ అనుకోవచ్చా, కాంగ్రెస్ అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు? నేను అనుకోవటం అలా ఎవరు లేరు. ఆవిడ ఇండివిజువల్ గానే ఉంది. ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేసినా ఎవరికి ఉపయోగం ఉండదు. అది ఆ ఓట్ ఎట్టి 1% కూడా దాన్ని ఎఫెక్ట్ చూపించలేదని నా ఉద్దేశం. ఎందుకంటే ఎంత ఎక్కువ జనాలు వెళ్ళొచ్చు గానీ అభిమానంతో అరే అనుకుంటారు, కానీ అది ఓటుగా మల్లదండి. అది ఎప్పుడు కూడా అందుకు మనం ఓటుగా మల్లదు కాబట్టి దాన్ని ఎక్కువగా మనం తీసుకోక్కర్లేదు. ఏంటంటే ఆవిడ తిరుగుతుంది కొన్ని రోజులు, అలాగా తిరిగిన తర్వాత జనాలు చేసుకుని ఎక్కడో చోట ఏదో పోస్ట్ తీసుకుని కామ్ అయిపోవడం తప్ప ఇంకా అంతకన్నా మించి చేసేది ఏమి ఉండదండి ఆవిడ అంత. ఓకే, ఓవరాల్గా ఎలా ఉంది సార్ జూబ్లీహిల్స్లో పరిస్థితి ఎలా ఉంది? బీజేపీ ప్రచారం అయితే మరి స్టార్ క్యాంపెయినర్లు వస్తున్నారు, కేంద్ర మంత్రులు వస్తున్నారు. మరి కేంద్ర మంత్రులు ప్రతిసారి ఎన్నికల ప్రచారానికి మాత్రమే వస్తున్నారు, కానీ తెలంగాణకి ఏదో చేస్తామని మాత్రం వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. మరి ఇక్కడ ఏదో గతంలో కేసీఆర్ అది చేసిండు, ఇప్పుడు రేవంత్ అది చేస్తుండని మీరు చెప్తున్నారు తప్ప జూబ్లీహిల్స్ కోసం కావచ్చు, తెలంగాణ కోసం మరి వీళ్ళు ఏమైనా చెప్పే పరిస్థితి ఉందా? ఎలా ఉండబోతున్నారు? ఇప్పుడు మీ గతంలో కూడా చెప్పారు సార్, ఏ స్టేట్ లో సరే ఎప్పుడైనా సరే తెలంగాణలో మేము చేసింది మీకు ఎక్స్ట్రాలో బుక్ ఇస్తారు, బుక్లెట్ ఇస్తారు. మేము ప్రతిసారి అంటే ప్రూఫ్ తో సహా, ఆర్డర్ తో సహా ఏ ఊరికి ఎంత ఇచ్చాము, ఏం చేసాం, తెలంగాణకి ఏం చేశారు అన్నది కూడా మీకు ఎవ్రీథింగ్ ఇవ్వగలను. ఆ డిబేట్ లో ధైర్యంగా పాల్గొనగలను. ఎందుకంటే జూబ్లీహిల్స్ అన్నప్పుడు త్రిముఖ పోటీగా మారబోతుంది. ఎందుకంటే ఫస్ట్ లో మేము క్యాండిడేట్ వెనక లేట్ గా అనౌన్స్ చేయడం వల్ల వెనకబడ్డ మాట వాస్తవం. కానీ 2 నెలల కింద నుంచి మేము బీజేపీ యొక్క పాత్ర అంటే మేము బూత్ లెవెల్లో వర్క్ చేసుకోవడం జరిగింది మాట, క్యాండిడేట్ లేకుండా. అప్పుడు క్యాండిడేట్ వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏంటో క్రమక్రమంగా మేము పోటీకి సిద్ధంగా వచ్చాము. త్రిముఖ పోటీ ఉంటుంది. ఇది పోటీ అయితే చాలా టఫ్ గా ఉంటుంది, అది మటుకు గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ అండి లక్ష్మీనారాయణ గారు. జయరామ్ గారు, జయరామ్ గారు, యాదగిరి గారు చెప్పండి. జయరామ్ గారు ఎట్లా చూస్తారు మొత్తానికి కవిత ఇష్యూను? మరి ఆమె పార్టీ పెట్టబోతుంది అనే సంకేతాలు అయితే వెళ్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఆమె కార్యక్రమాలు రూపొందించుకున్నారు. జాగృతి జనం బాట ప్రస్తుతానికి. సో రాజకీయ పార్టీగా ఆమె వెళ్లే ముందు ఒక్కో స్టెప్పు వేస్తున్నారని స్పష్టమవుతుంది. ఎందుకంటే మొట్టమొదటగా బీఆర్ఎస్ పార్టీ పైన అంటే నాన్న దేవుడు అంది, తర్వాత ఆయన చుట్టూ దయ్యాలు ఉందని చెప్పింది. మరి నిన్న చేసిన దాంట్లో మరి నాన్న అని కూడా మరొకసారి తప్పు పట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 1200 మంది ఉద్యమకారులు ఉన్నారు, దాంట్లో మనం అందరం న్యాయం చేయలేకపోయినాం అధికారంలో ఉన్నప్పుడు, తప్పు జరిగింది అని చెప్పడం కావచ్చు. మరి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, లేకుంటే వచ్చే ప్రభుత్వంలోనైనా మరి న్యాయం చేస్తామని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో నిజామాబాద్లో నన్ను ఓడించింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పడం కావచ్చు. సో ఆమె అంటే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి భయపడుతున్నారా? అదే క్రమంలో జిల్లాల బాట చేస్తున్న క్రమంలో మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నుంచి ఏదైనా ఇబ్బందులు ఉంటాయని ఇలా మాట్లాడారనుకోవచ్చా? ఏం చెప్తారు? అంటే ఇప్పుడు జనరల్ గా నేను నాకున్న కొన్ని ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్ లాంటివే ప్రజలు నాకు ఇప్పుడు అనేక రకమైన క్వశ్చన్లు పోస్ట్ చేస్తున్నారు. నేను అది కవితతోనే చెప్పాలనుకుంటున్నాను. సో మీరు మేము మనందరము ప్రజలం కాబట్టి ప్రజల నుంచి అంశాలను నేనేంటంటే ఒక నాయకురాలు అనే వ్యక్తి తను ఎప్పుడు కూడా ఒకే అంశం మీద తన బ్రెయిన్ ని కేంద్రీకృతమై ఉంచొద్దు. ఉంచినట్టయితే శత్రువుకు అది మన బలహీనతగా మారి అదే మన జీవితాశయం అనుకొని మనల్ని రాంగ్ ట్రాక్ తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అవి శత్రువులు అంటే ఈరోజు కుట్రలు కుతంత్రాలు మర్డర్లు చేసే వాళ్ళే కాదు,
రాజకీయంగా మనకు ఉండే శత్రుత్వం ఏదైతే ఉందో దాన్ని మనల్ని రాంగ్ ట్రాక్ తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఆ వలలో కానీ ఆ వరవడికి కానీ వెళ్ళకూడదు. నేను ఒక అన్నగా తన కుటుంబ సభ్యుని అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు, కానీ ఒకవేళ కనుక అనుకుంటే అంతకంటే ఎక్కువగానే నేను ఒక న్యాయవంతమైన సలహాలు ఇస్తున్నాను. అది చేయకూడదు. మరొక అంశము ఇక్కడ తను అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ గురించి తక్కువగా మాట్లాడాలి. ఎందుకంటే బీఆర్ఎస్ది గత చరిత్ర 10 ఏళ్ల బీఆర్ఎస్ చరిత్ర లోపల పాపాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అలా డౌట్ ఏమాత్రం లేదు. కవితమ్మకు డౌట్ లేదు, నాకు డౌట్ లేదు, ప్రజలకు డౌట్ లేదు. జయరామ్ గారు అది మీరు ఎక్స్పాండ్ అయితే యాదగిరి గారు జయరామ్ గారు చెప్పింది దాన్ని ఎట్లా చూస్తారండి? ఆయన పొలిటికల్ అనలిస్ట్, మరి ఇక 10 సంవత్సరాల్లో పాపాలు కుప్పలు తప్పలుగా వేసిరని చెప్తున్నారు కదా, ఏం చెప్తారు? నో మీరు కంటిన్యూ చేసే క్రమంలోనే యాదగిరి గారు చెప్పాలి, ఆ తర్వాత మీరు కంటిన్యూ చేయండి. యాదగిరి గారు మీ వాయిస్ మ్యూట్ అయిందండి, మీ వాయిస్ మ్యూట్ చేసుకున్నారు, అన్మ్యూట్ చేసుకోండి. యాదగిరి గారు అన్మ్యూట్ మ్యూట్లో ఉన్నారు, మ్యూట్లో ఉన్నారు యాదగిరి గారు. సార్ ఇప్పుడు జయరాం గారు చెప్పేది 10 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధి గురించి చెప్తలేరు. మరి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడినట్టు కనబడుతుంది జయరాం గారు. బీఆర్ఎస్ పార్టీ మీరు అనలిస్ట్ గా మాట్లాడాలి కానీ బీఆర్ఎస్ పార్టీ కుప్పలు తెప్పలుగా ఏవి అవినీతి జరిపింది చెప్పండి. ఎక్కడ ఇప్పుడు ఎంత అభివృద్ధి చేసింది? మీరు ఒక దళిత బిడ్డ అయి ఉన్నారు, దళితులకు దళిత బంధు అనే 10 లక్షల పథకం ఇచ్చిరు, దాని గురించి మీరు మాట్లాడలేరా? వేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి అని ₹1,00,000 ఇస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి యాదగిరి గారు దాని గురించి ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? అనలిస్టులుగా అన్ని పార్టీలకు సమానంగా మాట్లాడాలి. జయరామన్న మీరు అనలిస్ట్ గా మీరు ఏ పార్టీకి సంబంధం చెప్పాల్సిన అవసరం మీకు ఎంతసేపు చెప్పినా 10 సంవత్సరాలు అవినీతి జరిగింది అని చెప్తున్నారు. 2 సంవత్సరాలలో ఎంత అవినీతి జరిగిందో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. మీరు ఒక పార్టీకి కోసం రాలేదు కదా, అక్కడ అన్ని పార్టీలుగా ఏ పార్టీకి సంబంధం లేకుండా జరిగిన విషయాలను మీరు చెప్పాల్సిన అవసరం ఉంటది. కానీ బీఆర్ఎస్ పార్టీలో కుప్పలు తెప్పలుగా అవినీతి జరిగింది అని అంటే ఈ రోజు మరి 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రభుత్వంలో జరిగిన అవినీతి చెప్పండి. ఈ రోజు హైదరాబాద్ లో ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని చెప్తే పల్లెల్లో ఎన్ని ఇళ్ళు ఇస్తారు? హైదరాబాద్ లో ఇప్పటి వరకు ఆల్రెడీ ఇప్పటికి సగం 2 సంవత్సరాలు ప్రభుత్వం పూర్తిగా వస్తుంది. ఒక్క ఇల్లు మొత్తం పేద ప్రజల మూసి ప్రక్షాళన ముంచేస్తే మీకు అది కనబడతలేదా అన్నారు యాదగిరి గారు. ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడడం కాదన్నా, అక్కడ జరిగిన విషయాల గురించి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి గురించి చెప్పండి. అన్ని వర్గాల ప్రజలను ప్రజలకు సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు భారతదేశంలో ఎక్కడ లేనటువంటి రైతుల కోసం గొప్ప పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం అనే ప్రాజెక్టు కడితే ఈ రోజు ఏదో ఒక పిల్లర్ కుంగిపోయినందుకు 2 పిల్లర్లు కుంగిపోతే ఇప్పటిదాకా కూడా ఒక పిల్లర్ రిపేర్ ఈ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదు. యాదగిరి గారు ఒక నిమిషం యాదగిరి గారు ప్రాజెక్టు హైదరాబాద్ లో ఉన్న ప్రజలకు ఉపయోగపడదు. గోదావరి నీళ్లు తీసుకొచ్చి ప్రక్షాళన చేస్తుంది కదా, అది ప్రజలకు ఉపయోగపడతలేదా అన్న? ఒక్క నిమిషం యాదగిరి గారు ఒక నిమిషం. జయరామ్ గారు నేను మాట్లాడిన తర్వాత దాని మీద చెప్పండి. ఒక నిమిషం మధ్యలో చెప్తూ ఉంటది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ గా ఉంటది. ఓకే జయరామ్ గారు చెప్పండి, వినండి. విషయం ఏంటంటే ఒక నిమిషం ఒకసారి శివకుమార్ లాల్ గారు జైన్ కాంగ్రెస్ శివకుమార్ నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, దయచేసి ఆగండి. ఓకే, కుప్పలు తెప్పలుగా బీఆర్ఎస్ పాపాలు ఉన్నవి. పాపాలను మొదలు పెడితే గంట కాదు రోజంతా కూడా చెప్పగలను. ఒక పక్కన పెడదాం కదా. నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ ఏ పాపాలు అయితే ఉన్నాయో మీరు తీసుకునే ప్రజలకు సంబంధించిన ప్రయోజనాలు ఈ 10 సంవత్సరాలు చేసిన బీఆర్ఎస్ పాపాలు 2 సంవత్సరాల నుంచి చేస్తున్న కాంగ్రెస్ పాపాలకు
ఇంకా అధికంగా మారిపోయినాయి. కాంగ్రెస్ పాపాలు ఇంకా అని ఒక్క నిమిషం ప్లీజ్, అధికంగా మారిపోయినాయి. వీరి ఈరోజు బీజేపీతోని మీకు కాంగ్రెస్ కున్న సైక్యత ఏందో అర్థం కావటం లేదు. బీజేపీ ఒక భారతదేశ ప్రభుత్వము, ఇక్కడ తెలంగాణ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వాలను మాత్రమే మనం అడగాలి, ప్రభుత్వాలను మాత్రమే కడగాలి. అది పక్కన పెట్టేసి మీ వాల్యుబుల్ టైం, కవితమ్మ, మీ వాల్యుబుల్ టైంను పార్టీల మీద మీ కేంద్రీకరించకండి. మీరు ఆయాస పడుతుంటారు. సో ఆలోచన లేకుండా నడుస్తున్నట్టుగా ప్రజలు గమనిస్తూ ఉంటారు. మీకు మంచి ఆలోచన శక్తి ఉంది, మంచి జ్ఞానవంతులు, మంచి ధైర్యవంతులు, సేమ్ టైం ప్రజల నుంచి మమేకమయ్యే అంత శక్తి యుక్తులు మీ దగ్గర ఉన్నాయి. ఈ పార్టీలను పక్కన పెట్టండి. ఈ రోజు ఒక బీజేపీ వాళ్ళు వచ్చేసి నువ్వు కాంగ్రెస్ క్యాండిడేట్ అని చెప్పేసి, బీఆర్ఎస్ వచ్చేసి రేవంత్ రెడ్డితో బిజినెస్ చేసింది, రేవంత్ రెడ్డితోనే పనిచేస్తుంది కాబట్టి కాంగ్రెస్ కోఆపరేట్, ఇవద్దు. ఎవడైనా దొంగ అనేవాడు ఏ రూపంలో ఉన్న దొంగనే. దాన్ని యుద్ధంగా ప్రకటించండి, ప్రజలు మీ వద్దకు వస్తారు. లేదు అనుకుంటే ప్రజల దగ్గరికి మీరు వెళ్ళాల్సి వస్తారు. మీరు వెళ్ళడము, మీ దగ్గర రావడము జమీన్ ఆస్మానుకున్నంత ఫరక్ ఉందమ్మా. ఆ విషయాన్ని గమనించాలి. ఈరోజు కాంగ్రెస్ లోపల మేము కోరుకున్నది, ప్రజల నుంచి మేము కోరుకున్నది ఏంటంటే 3 ఎకరాల భూమి వచ్చి రాకపోవడం తర్వాత కావచ్చు, కానీ 200 గజాల భూమి అన్న ఇవ్వకపోతుందా ఇందిరమ్మ ఇండ్లను? 45 ఏళ్ళ క్రితం ఇచ్చిన 200 గజాలను జపం చేస్తున్నారు, లక్షల ఎకరాలను మాయం చేస్తున్నారు. ప్రతి మినిస్టర్ ఈరోజు అవినీతికి ఆకాశం అంతా అడ్డా వేసుకొని అక్కడ కూర్చొని ఓన్లీ కలెక్షన్ చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు. ఈరోజు గాంధీ హాస్పిటల్ లోపల ఒక దయానీకమైన చర్య ఏంటంటే, 2 ట్విన్స్ పాపలను ఒకటే సిలిండర్ తోని బిడ్డలను ఎత్తుకొని తల్లిదండ్రులు సిలిండర్ మోసుకుంటూ పోతుంటే అది దయానీయమైన. ఇదే కనుక ఈ పరిస్థితి కనుక నీ పార్టీలో ఉండే, కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకుల ఇళ్లల్లో జరిగితే, మీ కొంపలల్లో జరిగితే, మీ బిడ్డలకి జరిగితే మీది ఎట్లా ఉంటుందని ఒకసారి ఆలోచించండి. దాన్ని నిలదీద్దాం రండమ్మా. ఈ దొంగలను భరతం రండి, మీకోసం మేము పనిచేస్తాం. ఈరోజు మొత్తం హాస్పిటల్ని మొత్తము ఒక ఎందుకు పనికిరాని వ్యవస్థగా చేసిండ్రు, బంజర్ దొడ్డుల కంటే అధ్వానంగా చేసిండ్రు. అక్కడికి వచ్చే పేషెంట్లకు సరైన వైద్యం లేదు, స్కూలుకు పోయే వాళ్ళకు విద్య లేదు. ఇదొక దయానిస్తున్నారు. దానికి సూపరింటెండెంట్ గా ఉండే కిషోరు వాడు ఒక దొంగ అనేది ఇప్పుడు డాక్టర్లు బహిరంగంగా చెప్తున్నారు. విమలా థామస్ తొత్తు. ఆ విమలా థామస్ వచ్చే 5 కంపెనీల ఇన్ఛార్జి, హాస్పిటల్ ఇన్ఛార్జి కాదు, ప్రభుత్వం ఇన్ఛార్జిగా 5 కంపెనీలు, కార్పొరేట్ కంపెనీల లాగా ఇన్ఛార్జి, దోసుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం. విమలా థామస్ ను ఫస్ట్ విచారించాలి. విమలా థామస్ ఇచ్చుడే ఈ కిషోరు. ఈ కిషోరు వెనకాల ఉన్న ఆస్తులు కానీ డబ్బులు కానీ 100 కోట్లు వెనకేసి పెట్టి కూర్చున్నాడు. విచారణ జరపండి. మీ దమ్ముంటే రాజనరసింహ, నిజంగా నీకు దమ్ముంటే నువ్వు విచారణ జరుపు, నీ చేత జరుపు. దొంగలు ఎవరెవడున్నాడో నేను లిస్ట్ ఇస్తాను, నీకు నీ చేత అవుతుందా? వాళ్ళని అడుగుదాం రామ్మ. ఈరోజు విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసింది ప్రభుత్వము. పేద ప్రజలు స్కూలుకు పోయి చదువుకోవడానికి ఆ స్పేసే లేకుండా చేసింది. 40,000 ఖర్చు చేస్తా అన్న మన రేవంత్ రెడ్డి, నీ 40,000 ఖర్చు చేసిన డీటెయిల్స్ ఏందో నాకు పంపించు. నీ కాళ్ళు మొక్కి నేను నీ కాళ్ళు కడిగి అది నేను మొత్తం నేను మీడియాలో చెప్తాను. నువ్వు ఇంత గొప్పడు అని చెప్తాను. రైట్ జయరామ్ గారు, ఓకే ఓకే ఓకే. లేకపోతే ఖర్చు చేసిందా? లక్ష్మీనారాయణ గారు మీరు ఫ్రేమ్ లో ఉండాలండి. ఇది లైవ్ షో. మీరు దాన్ని అటు ఇటు కదలడం కానీ ప్లీజ్. ఇంత దుర్మార్గము విద్య పైన, వైద్యం పైన, ఆల్కహాల్ పైన, చావుల పైన ఇదన్నీ వదిలేసి మీరు పొద్దస్తమానము దయచేసి బీఆర్ఎస్ జపం చేయడం కానీ బీఆర్ఎస్ విషయాలు పక్కన పెట్టండి. ప్రజల అంశాలను నెత్తిన పెట్టుకోండి. ప్రజలు మీ వెనకాల వస్తారమ్మా. రైట్, ఓకే జయరామ్ గారు, ఓకే. ప్రజలు మీ వెనకాల వస్తారని నేను పదే సూచిస్తున్నాను. రైట్ రైట్ ఓకే ఓకే ఓకే. శివకుమార్ లాల్ గారు చెప్పండి. ఎట్లా వస్తారు? కవిత జాగృతి జనంబాట పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పర్యటిస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్లను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. సో మొత్తానికి
ఆమె జనం బాట కావచ్చు, తర్వాత ఆమె ఒకవేళ కనుక రాజకీయ పార్టీ కనుక పెడితే దాని ఇంపాక్ట్ ఎవరి మీద ఉంటుంది, మీరేం చెప్తారు? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఒక్కటేమంటే, ఎవరైతే కవిత గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్, ఆ తర్వాత కేసీఆర్ కూతురు, ఆ తర్వాత వెలివేసిన పార్టీలకి పోయిన నాయకురాలు అనే రకంగా జనాలలో ఒక ఇది ఉంది. కానీ ఈ రోజు ఆమె మెయిన్ టార్గెట్ జరిగేది మొత్తానికి బిఆర్ఎస్ మీదనే. మా 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 తండ్రి మంచోడు, మిగతా చుట్టుముట్టంతా దొంగలు ఉన్నారు అనేది ఆమె ఆల్రెడీ స్పష్టం చేసింది. ఆ నిజంగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, ఆపోజిషన్ పార్టీ బీజేపీ కానీ, లేకపోతే అనలిస్టులు కానీ అందరు కూడా బిఆర్ఎస్ ని ఎంత దోచుకున్నారు ఏంది అనేది ఆల్రెడీ జగమెరిగిన సత్యం అది. దాని తర్వాత ఇక ఆమె తండ్రి మీద ఉన్న అభిమానంతోనా, లే మా తండ్రి మంచోడు అంటే, ఒక దగ్గర ఎక్కడైనా బాస్ దొంగ ఉంటేనే, మా ఫాదర్ అనేవాడు గతంలో, తల్లికి బొల్లి ఉంటే పిల్లకు చుక్క ఉంటదని. అట్లా అంటే ఒకవేళ తండ్రి దొంగ అయితే పిల్లలు కూడా దొంగలు అవుతారు అనే రకంగా మనం ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి ఆ రకం. అయితే కవిత పార్టీ పెడతదా లేకపోతే జనాలలో పోతుందా? కాకపోతే నిన్న ఒకటి ఈ మధ్యన మటుకు కవితలో జైలు వయసు వచ్చిన తర్వాత ఆమెని ఇబ్బందులు చేసిండ్రు అనే రకంగా ఆమె ఏదైతే చెప్తుందో అది నిజంగా కూడా పార్టీలో ఒక రకమైన వాస్తవం. ఒకవేళ నిజంగా కూడా కవితలో ఏమన్నా జ్ఞానోదయం అయ్యి మార్పులు వచ్చి, ఇప్పుడు ఎందుకంటే నిన్న అమరవీరుల దగ్గర పోయి తప్పు అయిపోయింది, ఇంతమంది ఉంటే మేము ఇంతమంది అని చెప్పినాం, సగం మందికి ఇచ్చినాం అనేది ఏదైతే ఆమె క్షమాపణ కోరుకుందో, ఆ క్షమాపణతోని గనుక ముందుకు పోతే నిజంగా కూడా కవితకి మంచి రోజులు ఉంటాయి అనేది నా ఆలోచన. కాకపోతే ఆ కవితలో ఒక రాజకీయ కోణంగా ఆలోచిస్తే జన సమీకరణ కానీ, ఆమెకున్న జాగృతి కార్యకర్తలు కానీ, పిలవగానే ఒక ఏరియాలకు పోతే ఆమెకు రిసీవింగ్ కానీ, ఆ మధ్యన జైలుకు పోయినప్పుడు మేము కూడా విమర్శించిన రోజులు ఉన్నాయి. కానీ ఈ రోజు జనాలలో పోయి జనముకు జరిగే, అటు కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, గతంలో బీఆర్ఎస్ ఉండొచ్చు, దాని మీద ఆమె పోరాడుతుంది అంటే మటుకు నిజంగా కూడా జనాలకు మంచి జరుగుతుంది అనే రకంగా కనుక ఆమె ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతే కూడా మనం హర్షించవచ్చు. కానీ మళ్ళా అదే ముసుగు కప్పుకొని అటు టిఆర్ఎస్ బిఆర్ఎస్ లో చేసిన దొంగ మాటలు, లేకపోతే అవే బుద్ధులు కనుక ముందుకు పోతే మటుకు జనాలు ఎవరు సహించరు. ఆమె ఎన్ని డ్రామాలు చేసినా అది దానివల్ల నష్టమే జరుగుతుంది తప్ప ఆ లాభం జరగదు, ప్రజలకు జరగదు, తనకు స్వయం. శివకుమార్ గారు, ఆమె పర్యటనలతోని కాంగ్రెస్ కా బీఆర్ఎస్ కు నష్టం ఉండే పరిస్థితి ఉందా? ఫైనల్ ఖచ్చితంగా ఆమె ఒకవేళ ఫీల్డ్ లో తిరిగి ప్రచారం చేసి దీని మీద జరిగితే మటుకు 10 ఏళ్లలో టిఆర్ఎస్ విధ్వంసం జరిగిన దాని మీదనే ఎక్కువ ఆమె మాట్లాడే దాని మీద ఉంటది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి 22 నెలలు అయింది, ఆ అవకాశం ఇంకా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన హామీలు పూర్తి చేసింది, ఇవ్వని హామీలు ఏవైతే 2500 తులం బంగారం అవి ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తుంది. ఇప్పుడు రేపు ఏదైతే ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అయిన తర్వాత ఖచ్చితంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అయిన తర్వాత ఈ 2500 కానీ బంగారం ఇస్తామని ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకున్నారు అనేది నాకు సమాచారం. ఎట్టి పరిస్థితుల రేపు ప్రజలకు ఇచ్చిన హామీ ఇస్తేనే రేపు కాంగ్రెస్ పార్టీ కూడా ముందు పోతుంది. అదే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గా నేను చెప్పడం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇచ్చిన హామీని ఖచ్చితంగా పూర్తి చేయాలి. ఆ పూర్తి చేయకపోతే హామీలు నాతో నవ్వుతలేవు. గతంలో ఇదే టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఏదైతే దోపిడి దొంగల్లాగా దోచుకపోయారు కాబట్టి ఖజానా ఖాళీ ఉంది, నేను ఇవ్వలేను అనేది ప్రజలకన్నా చెప్పాలి ముఖ్యమంత్రి గారు. ఓకే, థ్యాంక్ యూ శివకుమార్ లాల్ గారు. మొత్తానికి తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత చేస్తున్న జనం బాట మరి నిన్న ప్రారంభమైంది. ఇక ఆమె ఇంటి నుంచి బయలుదేరి గన్ పార్క్ వెళ్ళారు. అక్కడ అమరవీరుల విషయంలో, ఉద్యమకారుల విషయంలో ఆమె నివాళులు అర్పిస్తూ అన్యాయం జరిగిందని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో ఎక్కడైతే తనను నిజామాబాద్ ప్రజలు ఎంపీగా గెలిపించారో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో మరి రెండోసారి తన ఓటమికి కూడా మరి కొందరు ప్రయత్నించారని చేసిన ఆరోపణలు అయితే సంచలనంగా మారాయి. సో మొత్తానికి ఆమె రాజకీయ పార్టీ పెట్టడం ఇప్పుడు అనివార్యంగా మారుతుందని కూడా తెలుస్తోంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఆమె చేస్తున్న ఏదైతే జనంబాట కార్యక్రమాలు నిజంగా
ఒక్కో అడుగు స్థిరంగా వేస్తున్నారు. కానీ దాంట్లో ఆమె ప్రజా సమస్యలను మాత్రమే ఎజెండాగా తీసుకుంటేనే బాగుంటుంది. ప్రతిపక్షాలు ఇప్పుడు రాష్ట్రంలో మరి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు చేసుకోవడానికి ఉన్నాయి. కానీ ఆమె ప్రజల సమస్యల విషయం మీద మరి కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ రకంగా ఆమె ప్రశ్నించే గొంతులాగా ఉండాలనే అభిప్రాయాన్ని ఈ డిబేట్ అయితే మరి స్పష్టం చేస్తుంది. ఇదే అంశంలో పాల్గొన్న మరి తాటికాల జయరాం పొలిటికల్ అనలిస్టు, అలాగే మల్లెపాక యాదగిరి బీఆర్ఎస్ నాయకులు, సో శివకుమార్ లాల్ గారు కాంగ్రెస్ నాయకులు, సో లక్ష్మీనారాయణ గారు బీజేపీ నాయకులు పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు.